రెడ్డి ప్రభుత్వం మూడు పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడట. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డిని, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసి ఇవ్వాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళల్లో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22,000 కోట్లు దారి మళ్ళీ అంటాడు. నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులు అడిగిన, వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో, అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగిన. 22,000 కోట్లు అంటున్నారు. ఏడ దారి మళ్ళీనాయి, ఏ ఊర్లో దారి మళ్ళీనాయి, ఏ సర్వే నెంబర్కి పోయినాయి, ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అన్న. అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సారిగా మా పేరు చెప్పకూరు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానాకాలం పట్టేస్తారు. వానాకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ మంచిగా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతుకు ధైర్యం వచ్చింది. కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానాకాలంలో. కానీ వానాకాలంలో పత్తేసిన వాళ్ళు, వానాకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా? వానాకాలంలో పత్తేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? జరగలాగా ఆయన చెప్పు ఉండదు. కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం? మిర్చికి ఉంటుందా? చెరుకుకుంటుందా? పసుపుకుంటుందా? ఉండదు. మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఎక్కడో జంగళ్ళు ఉంటాయి. ఆ జంగల్ ఉండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరు బావి మీద నడవాలి, నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసంగి లేలేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినట్టు. మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన. రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన. రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు, మా గైసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు. కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదేవిధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖానం పోతే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా అయ్యేవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు. ఊళ్ళలో టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇక ఇది గిన్ని కట్లు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే
ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసినా మీకు యాదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో పర్రె పడ్డది. పర్రె మేడిగడ్డ బారాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సగం లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బారాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలే. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలే. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు లంగరు. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలని చూస్తారు. ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మళ్ళీ లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లన్నీ నడిచిపోయినాయి, చేయాల్సిన నీళ్లు మొత్తం చివరి పడి దాకా ఇవ్వచ్చు, ఎక్కడ కోదాడ దాకా ఇవ్వచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఎందుకేనా? కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళా 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే జిల్లా పరిషత్కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే కొప్పుల ఈశ్వరన్ ఒక మంచి మాట చెప్పిండు, ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళ పగించి కూసోకుండ్రి. అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి, నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే 1-2 కేసులు ఏం ఫరక్ పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఇగో మన కళ్యాణ్ గారు, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చారు మీకోసం. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక 2-3 పెడతాం, ఆగరణకు అటాచ్ చేస్తాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటుంది, మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. రెండవది, హైకోర్టులో కూడా దావా వేస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గల్లీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇవాళ ఒక్క పిలుపు మీద కలిస్తానికి ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇవాళ ఒక్క మాట మీదకెళ్ళి, ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు మాటలు వచ్చాయి. ఇలా మనం అధికారంలో కూడా లేము, నేను మీకు ఇవ్వగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేసేటోళ్ళకి ఎరికే, బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచుకొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతలం దవడ మిగిలి గుద్దాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు, ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టిండ్రు, ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం, అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదట్టలేదు. మనం కూడా మనుషులమే,
చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సారుకు, మన కేసీఆర్ గారికి ఈ తుంటి ఎముక విరిగి 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఇక పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకొని ఈ ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం ఈసారి తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది పోయినారు. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్క